నువ్వు ఆడని కాదు నువ్వు వెళ్తానే నువ్వు వెళ్తే అచ్చేటో లేడీడా కానీ నువ్వు చెప్పక ముందుకు పోవడిందే చిత్రంగా మా ఇంట్లో గిట్ల చెప్పకుండా పోతారు అత్తమ్మ భర్త నువ్వు భర్తకు చెప్పకుండా ఏ టైంలో పోతా అన్నదో అది పోనీగా ఎన్నెన్నో ఆశలతో మరి చంపుతా మరి నాకు బీప్ లేపక నువ్వు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన ఫ్రాంక్ ఎత్తున్నా. అదేంటంటే నేను నా పిల్లలు మా ఇంటికి పోతున్నాం. మరి మా ఇంటికి పోతా అంటే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం మనం. ఆయన ప్రస్తుతానికి ఇక్కడ లేడు, మా మామయ్యతో చేయండు. మా మామయ్యకు ఫోన్ చేసిన ఊరుకోతున్నాను ఆయనకి చెప్పు అని చెప్పిన నేను. ఆయన వచ్చేలోపు మనం కెమెరా సెట్ చేసుకుందాం. వీడియో లాస్ట్ దాకా చూడుర్రి, మీకే అర్థమవుతుంది. A few moments later. ఏంటిది పోయేస్తా ఎక్కడికి మా ఇంటికి పోయేస్తా. ఎందుకు మా ఇంటికాడ రేపు చెట్లు తిత్తాలట, పోయేస్తా చెప్పు అనుకున్నా కానీ ఇక మళ్ళీ నా కోసం ఊరంతా వెతుకుదామని చెప్పిపోతున్నా. మమ్మీ పోందా. ఇప్పుడు నీ ఇష్టం అంతా నీ ఇష్టం ఇప్పుడు నీ ఇష్టమా? అగో నా ఇష్టం అంటే మా ఇంటికి కూడా మా ఇష్టం కావాలా? ఎవరిని అడిగినావు? ఎవరిని అడగలే. అడగండి ఎట్లా పోతాను అంటే మా ఇంటికి పోతే నేను అడగను. నేను ఏంటిది మరొకసారి అనమాట. మా ఇంటికి కూడా నిన్ను అడగన్నా. మరి ఇంకెవరిని అడుగు? ఎందుకు అడగాలి అందరిని? ఎవరిని అడగన్నా అంటే ఎవరిని అడుగుతావు? అంటే ఊరంతా అందరు అడిగిపోతారు. ఇక నువ్వు ఊరంతా అడగని నేను తెప్పినా, నన్ను అడగకుండా అసలు ఎందుకు వస్తున్నావు? కారణం తెప్పచ్చు నాకు. చెట్లు తిడతారంటున్నావు కదా. చెట్ల తీర్థాలకు నువ్వు ఇప్పుడు మొగని నడవకుండా నువ్వు ఎట్లా పోతుంటున్నావు అది చెప్పుకోవచ్చు నాకు. దుమ్మంతా పడ్డాయి అంత అంటింది చెట్టి. పోదంపా. నేను ఏం మాట్లాడుతున్నా మాటలకు నువ్వేం తెస్తున్నావు? అరే అడుగుడు అవసరమా? నేను అడగండి పని చేయద్దా? నేను నువ్వు మాట్లాడతావు. అడగంది పని చేసుకో. అడగంది ఏ పని చేసుకుంటారు? ఇంట్లో పని చేసుకుంటారు. అడగంది ఇంట్లో పని చేసుకుంటారు. ఇక ఈ పని కూడా గంతే. నువ్వు ఒక ఊరుకోకుండా మొగని అడగకుండా నువ్వు ఎట్లా పోతుంటున్నావే? అరే అడగలని రూల్ ఏమన్నా ఉందా? అంటే మీ ఇంట్లో అందరు గట్టి నడకుండా పోతుర్రా? అందరు మా ఇంట్లో అందరు గట్టి అడగకుండా పోతురు. మరి మీ ఇంటికన్నా ఇక్కడనే ఇగో కోపం తెప్పించేదాకా చూడకు అర్థమవుతుందా? మమ్మీ నువ్వు చెప్పకుండా కూడా ఉంది కథ ఏంది? నువ్వు అనుకో నేను అడిగిపోవాలంట. మా ఇంటికి పోవడానికి నీ పర్మిషన్ తీసుకొని పోవాలా నేను? అంటే చెప్పినట్టున్నారు కదా. అవును. ఎవరిగా చెప్పకుండా రా అన్నారు. మరి ఏం కథ తెలియదు కానీ డైరెక్ట్ రెడీ నువ్వు మంచిది అనే చెప్పిర్రు. మరి పోందే ఒకసారి. చెప్పంటారు నేను చెప్పంటున్నా కదా. ఎందుకు చేయాలి? ఫోన్ ఎందుకు వేయాలి? మా ఇంటికి కూడా మా వాళ్ళకి ఫోన్ చేసి నీకు ప్రూఫ్ చేసి పోవాలా నేను? ఏంటి అడుగుతున్నాడు? మా ఇంటికి పోతాను అత్తాం. రేపు చెట్లు తిడతాను. మా ఇంటికి పోతాను అన్నా. పోతంటే అద్ద అంటుండంటే చెట్లు తిరుగుతారు కాబట్టి పోతుంటుంది. ఫోన్ కోరికలు ఉంటాయి కదా. కాదమ్మా, అడిగిందా నన్ను అడుగు ఫస్ట్. నువ్వు వచ్చి పోని ఏం కాదు మళ్ళీ వస్తుంది. నేను గట్ల అనవట్లేను. నన్ను అడిగిందా ఫస్ట్ అడుగు. నువ్వు అడగలేదా? అదే మాట అడగంటున్నా నేను. అడగలేవా? ఇంత చిన్న విషయం కూడా అడుగుతారు అత్తమ్మ. నెల రోజులు పోతున్నా 3 నెలలు పోతున్నా చెప్పుకోవడానికి. పోయే తల్లిగారింటికి వాళ్ళు అద్దన్నారు కానీ కానీ అడిగినవా? అడగలేను. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఇప్పుడు నువ్వు పోయే ముందు మా వాళ్ళు తీర్థాలు వెళ్తుండ్రు, నేను పోయేస్తా, ఇద్దరం పోదాం రా అనాలి. అన్నవా? అనలేను. ఆనంద నీకు నువ్వే తయారై నీకు నువ్వే పోతున్నావు. ఆయన ఎట్లా రాడని ఆయన అడిగిన వేస్ట్ అని నేను అడగలేను. నువ్వు ఆడని కాదు నువ్వు వెళ్తే నువ్వు వెళ్తే అచ్చటో లేడీడా? నువ్వు వెళ్తే అచ్చటోడు ఎవరు లేడు ఇక్కడ. నన్ను అడగకుండా ఎట్లా పోతా అంటున్నా నేను. నువ్వు రావండి. నన్ను అడిగితే నేను
దూరం ఉండి మాట్లాడరా, నువ్వు దూరం ఉండి మాట్లాడు. అది ఎట్లా పోతుంది? ఇగో అడగంది అయితే ఎవరు పో. నేను అదే మాట అంటున్నామా నేను. మరి నువ్వు పోతా అంటే నేను కూడా ఏమంటున్నా, పోయిరా తల్లిగారింటికి ఎవరైనా పోతారు అని అన్నా. కానీ అడగంది పోవడం అంటే తప్పు. భర్త అన్నోడు ఉన్నాడు, భర్తను మెప్పించుకున్నాకనే నువ్వు చెట్ల తీర్థలు పోతావా, నువ్వు పోచమ్మ తీర్థలు పోతావా, మీ ఒళ్ళింటికి పోతావా, ఎవరు వద్దన్నారు. కానీ అడగంది అంటే పోవడం అంటే అట్లా ఎవ్వరు పోరు. రాకపోతే రాకపోనే అత్తనేమో అత్తడు. నీ ఇంటికి ఎవరిదైనా తింటాను లేనే నేను. నీ ఇంటికి రావాలి, నీ ఇంటికి నీ తినాలని లేని నేను. అరే అరే నీ పిసోడా నేను చెప్తున్నా కాదురా, నేను చెప్తున్నా కదా అది తప్ప అవు తప్ప అన్నది నేను చెప్తున్నా. నువ్వు ఎందుకు మీద దాని మాట చూసినావా? ఇప్పుడు ఆయన రాడని ఎట్లా పోతున్నా అదే మాట్లాడుతున్నా. ఆగు, మీ ఇంటికి రాకపోతే ఇప్పుడు మీ ఇంటికి రాకపోతే ఎవడు ఇప్పుడు ఇక భర్తను అడిగి నువ్వు ఎక్కడికన్నా పో. భర్తను అడగంది పోడు మాత్రం పద్ధతి కాదు. భర్త అన్నోడు ఉన్నాడు, నీకు అనుమతి తీసుకోవాలి. నేను పోతున్నా పోవన్నా అద్దా, మరి ఇద్దరం కలిసిపోదామా, ఎట్లా పోదామా అని అడుచుకో. అది అత్తనే అత్తాడు, రానంటే నువ్వు పో. కానీ నువ్వు చెప్పక ముందుకు పోవడిందే చిత్రంగా. మా ఇంట్లో గిట్ల చెప్పకుండా పోతారు అత్తమ్మ. అది మీ ఇంటికాడ నడుతుంది, మా ఇంటికాడ నడవది. నాకు ఎక్కడైనా నడుతుంది. అంటే నీది నువ్వే మాట్లాడుకుంటావా? అదే మా మాట్లాడేది. ఒక్కడే దెబ్బ అర్థమవుతుందా చెప్తున్నా. అరే మనిషి మధ్యలో ఒక మనిషి ఉన్నది కదా మాట్లాడడానికి, మాట్లాడుతున్నా. అది ఎట్లా పోతా అంటుందో ఎట్లా పోతుందో నేను అడుగుతా కదా, నువ్వు ఉండు. పోతా నేను. నువ్వు పోతంటే లొల్లుడు కావా? లొల్లులేం కావత్తమ్మా, లొల్లులేం కావత్తమ్మా. పోతంటే అద్దన్నాడా? అరే అద్దన్నాడు అంటున్నా కదా అత్తమ్మా. అద్దన్నాడు అలసి అద్దన్లే ఎప్పుడైనా పొమ్మని అన్నాడు. పొమ్మన్నాడు కదా, ఇప్పుడు కూడా అడిగితే పొమ్మంటాడు కదా. అడుగుడు అవసరమా? ఎప్పుడైనా పొమ్మని భర్త నువ్వు మీ మీదకి పోవద్దు, మడతల మీదకి. అది మాట్లాడుతున్నాయమ్మా ఎట్లా చూడండి. మాటలు మాట్లాడతారు, చేయి మీద ఎప్పించుకుంటారు. అప్పుడు అయ్యో అమ్మో అని ఎడతారు. ఎందుకే పరిస్థితి తెచ్చుకుంటారు మీరు? మరి మీరు మాట్లాడే ఎట్లున్నాయి? ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నేను ఓంగా అద్దన్నావా? రూలు పద్ధతులు అవి ఇవి అని అంటారు. ఇప్పుడు ఏం రూలు మాట్లాడినా? ఇది ఎక్కడైనా వాళ్ళకిస్తావా? ఇప్పుడు భర్తకు చెప్పలే, నేను చెప్పకుండా నేను పోతున్నా. ఇప్పుడు లోకం మీద ప్రపంచం అంతా అట్నే ఉన్నది, ఆయనకు ఒక్క మాట నేను చెప్పలేదు, ఇది కరెక్టేనా కాదా అని మరి అడిగిపోయి. మరి నీ తప్పంటే ఇప్పుడు నీవి చూస్తారు, నా తప్పంటే నావి చూస్తారు. ఇంకేంది? ఎప్పుడు మందిని అడుక్కుంటూ ఉంటాం మనం. మందిని అడుగుడు అవసరం లేదు, మందిని గవాయి పెట్టుడు అవసరం లేదు. మీ ఇంట్లో మీరే సర్దుకపోవాలంటే, మీరే మేనేజ్ చేసుకోవాలంటే భర్తను అడిగి నువ్వు పో. 2 రోజులు 3 రోజులు అందరి ముందు ఇచ్చిన ఓకేలా నిన్ను అడగంగా నిన్ను గిన అద్దం అని అంటే అత్తమ్మ చూసినావా మా వాళ్ళు దేవుని మొక్కుతాను అంటారు, నేను పోతుంటే అద్దం అంటుండేది పద్ధతి అని అంటే నేను దానికి చెప్తా. అందరికి ఉన్నది సాలు మూలు, ఎందుకు అద్దంటే వెనుక పోతే. కానీ ఒక్క మాట అడగాలి, భర్త అంటే ఏందనుకుంటున్నావు? కరెక్టేనా? అట్లా చెప్పకుండా కూడా కరెక్టేనా? భర్తకి చెప్పకుండా పోతే అందరు చెప్పిపోతురు కావచ్చు భర్తలకు. అందరు చెప్పిపోతురు. ఇక మరి వాళ్ళని అడగా, అందరు ఇంటింటికి తిరుక్కుంటూ వస్తాయి. మీరు అందరు మొగళ్ళకి చెప్పిపోతురా లేకుంటే లేదా అట్టిగా పోతురా అని అడగత్తా. కాదు, నువ్వు పద్ధతిగా మెదలాలంటే భర్త అనుమతి తీసుకొని నువ్వు. నీకు లొల్లుడు కావు, లొల్లి కాదు, కొట్లాడ కాదు, కొట్టరు తిట్టరు. భర్తలు కూడా నన్ను అడిగింది కదా, నన్ను అడిగి పోతుంటుంది కదా, పో అని అంటాడు. మంచిగా దర్జంగా పోవచ్చు, దర్జంగా తన లొల్లు అని ఉండదు. ఇప్పుడు అదంతా కాదత్తమ్మా, ఇప్పుడు అడుగుతున్నా. మరి మా ఇంటికి వస్తున్నా అత్తమ్మా నువ్వు మరి పోదా. అప్పుడు అడగాలి ఆ మాట. ఎప్పుడు అడిగినా అడగనైతే అడిగినా కానీ ఎప్పుడు అడిగినా కానీ అడిగినైతే నిన్ను మేము బతులు ఆడితే భర్తను రమ్మంటావు. మరి అదే భర్తని ఫస్ట్ రమ్మంటే అయిపోతుంది కదా. నా భర్త మంది కాదు, నా భర్త అది ఎప్పుడు అడిగినా అడగచ్చు నా భర్త. నేను ఏదన్నా మాట ఎట్టుంది చెప్పన్నా, నువ్వు ఇదంతా ఏడిపోయింది నన్ను అద్దంటున్నావు, కారణం ఏంటంటే నువ్వు రాకపోతే ఇట్లా అంటున్నావు. సరేదా ఏం పెడతావు అని దా అన్న కాడికి వచ్చింది. ఇప్పుడు మాట అది నువ్వు ఊహించుకున్నా, నేను ఆ మాట అన్నా. నేనైతే అన్నాను కదా. మరి సరే ఫస్ట్ వచ్చినప్పుడు ఏమైనా మరి కలిసి పోదాం పదా నడు అని చెప్పాను, ఆ మాట వచ్చిందా? నేను పోతున్నా మాట వచ్చిందా? కలిసి పోదాం అన్న మాట వచ్చిందా? మరి నువ్వెంత సీరియస్ అయినా? అయితే తప్పైంది అను, తప్పైంది. నువ్వు అట్లా అట్లా అనుకున్నా, నువ్వు ఇట్లా కోపానికి వస్తావని అనుకోలేదు. సరే పోతామని పోతా. ఏమనకు, దాన్ని బతిమల అవసరం మనకు లేదు.
ఉండవన్నప్పుడు అదేంటంటే భర్తకు చెప్పకుండా ఏ టైంలో పోతే అన్నదో అది పోనీగా దాన్ని ఏమన్నా చక్కగా అంతే. బ్యాగ్ పట్టుకో. ఏది కానీ నన్ను అడగద్దు చేయొద్దు ముందు చెప్తాను. ఏది కానీ నన్ను అడగద్దు చేయొద్దు. నిన్ను అడగపోతే వాళ్ళు అడుగుతా. భర్తను అడగాలి. అడగంటే పోతే లొల్లులు వస్తాయి. మంచికి ఏలేము. నీకు ఎందుకు ఇట్లా చెప్తున్నావు? పెద్ద ఆలోచనలు ఉన్న ఏం చేస్తారు గుర్తేనా? ఏడ మాట వస్తుందో ఏడ ముచ్చటొస్తుందో ఈ మాట రావద్దంటే ఫస్ట్ మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకున్నాక తర్వాత మాట మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు అంత కోపం రావచ్చు. కొట్టినా కొడతాడు. కొట్టినాక ఏడితే ఏమవుతుంది చెప్పు? చేసే తప్పులు చేసుకుంటా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓపు కొంచెం ఆడ పెట్టుకొని మేనేజ్ చేసుకున్నాక కోపం చల్లబడ్డాక తప్పు అయింది మళ్ళీ ఒకసారి అట్లా పోను, నీకు చెప్పే పోతా, నేను ఇట్లా అనుకోలేదు, నువ్వు ఇంత కోపానికి అత్తవని నేను అనుకోలేదు అని మేనేజ్ చేసుకొని బతుములు ఆడుకొని పో. ఒక గంట ఆగు. ఈ ఉడుకులోకి పోయినావనుకో అని కోపం వస్తుంది. మళ్ళీ నువ్వు అక్కడ ఆడిక్కడ ఏం బతలాడతలేను తప్పు అంటున్నా. నేను బతలాడుతున్నా ఏం ఎందుకు బతలాడతా? అది పోతాను బిడ్డ. ఎవరు నువ్వు ఇప్పుడు ఏంటంటే నా అత్త నా భర్త కలిసి పోయేదాన్ని ఆపేరు నన్ను ఇట్లా వేసిన చెప్పని 10 మంది ఎప్పుడు అనుకున్నారు. ఇప్పుడు దాని తప్పే కానీ ఉండరా అంటారు. కొంచెం తెలుసో తెలియకనో అట్లా అయ్యో ఏమన్నా వస్తాను అనుకుంది. ఏమన్నా అంటామని అనుకుంటే అడుగు నిన్ను. సరే నడు మళ్ళీ బస్సు టైం అవుతుంది. మళ్ళీ బస్సు టైం అవుతుంది. బస్సు పో, నువ్వు కూడా పో. మళ్ళీ బస్సు పోతే మళ్ళీ దొరకదు. ఆధార్ కార్డు ఉండవుతున్నావా? ఆధార్ కార్డు ఉండవుతున్నా అవన్నీ అద్దు తీగ. నాకు మా తెలుసు నువ్వు తీసుకుపోయేదని కాదు. అత్తమ్మ అంటే లెక్కలే. అత్తమ్మ అంటే కూడా లెక్క ఏమద్దు నాకు అద్దు. లేదా? అత్తమ్మ అంటే కూడా లెక్క లేదా? లెక్కుంది నాకు. లెక్కుంది నాకు. నువ్వు అన్ను ఇప్పుడు నువ్వు అన్న మాట నిన్న ఆయన బాగా రెచ్చగొడుతుంది చూసినావా? మాటలు చూడు ఎట్లా మాట్లాడుతుండవు. చెప్పులు మర్చిపోయాను. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. మరి ఏడుకొస్తావు మళ్ళీ ఇడికొస్తావు మళ్ళీ పోనా నేను పోయి ఎందుకు భర్తకు చెప్పకుండా నువ్వు ఎట్లా పోయి చెప్పి రాపో అని చెప్పని ఇట్లా అన్నారా? అనలేదు. అంటే ఇప్పుడు వాళ్ళతో అవసరం లేదు, మీ ఆయన అవసరం లేదు, నువ్వు ఒక్కని విరామనం అన్నట్టు మాట్లాడుకున్నారు. పోతుంది పోని మళ్ళీ నువ్వు బతిమలాడు చేసి ఇవన్నీ పెట్టకు. అలాగా కొందరేమో ఈగో ఉంటుంది, కొందరికేమో ఈగో ఉంటుంది. కొందరు అట్లా పోదనన్నారా చెప్పకుండా మళ్ళీ లాస్ట్ నీకు చెప్పింది కదా, నేను విడిపించి పోతున్నాను అన్నది కదా మాట తెచ్చింది. ఫస్ట్ చెప్పిన అదే మాట, సెకండ్ చెప్పిన అదే మాట. అయితే పోని బిల్లు పెట్టుకోవాలి, చెప్పు తినాలి. కానీ చెప్పనే చెప్పి లాస్ట్ ఇప్పుడు ఇక్కడ కొడుకు తప్పు కనబడదా కోడలు తప్పు కనబడదా? కోడలు తప్పే కోడలు తప్పెట్టుకో. ఇప్పుడు నన్ను ఎట్లా బెదిరిస్తున్నావు? చెప్పునుకో వాళ్ళే మారుతారా? ఇప్పుడు ఏంటి మైక వాళ్ళు తప్పుతారు వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రి ప్రేమ మీద ఇంకా 4 రోజులు అయితే వాళ్ళు పొమ్మన్న పోరు, నువ్వు చేసిన పోరు. పట్టుకున్నా అంటే ఆగు. లాస్ట్ గా చెప్పిందిగా, ముందు చెప్పిన కదా మాట, లాస్ట్ చెప్పిన కదా మాట. ఎప్పుడు గిట్నే చెప్పదు. గిట్నే ఇంకేనా ఎటు పోయినా కానీ అది ఎక్కడికైనా కానీ లాస్ట్ చెప్తుంది. ఇక అప్పుడు నేను కూడా సరే భార్య అని చెప్పి ఇప్పుడు అన్నావా దానికి మైండ్ అవ్వలేదు. అదే నువ్వు అట్లా సపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఏమైంది ఏడికి? మరి చంపుతా మరి నాకు బీప్ లేపాక నువ్వు మరి పొలం దాంట్లో బతులాడుతుంది కదా. ఏమైందమ్మా నీకు? ఇప్పుడు చెప్తే ఇన్నది అర్థం చేసుకుంది కదా. ఇక అమ్మా ఏ టైంలో నాకు చెప్పకుండా పోయిందో కథం నాకు. ఇక సారీ చెప్తున్నా కదా, తప్పైంది. తప్పైందా? సరే అరే నేను రాను. అరే నేను రాను. రాకేశ్వర రావాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏమైందిరా? ఇప్పుడు కోపంలో 2 అందుకుంటా. తర్వాత దగ్గర తీసుకోక అంతే కదా. ప్రాంక్ అని చెప్పినాక మళ్ళీ దగ్గర తీసుకుంటా. అత్తమ్మా అత్తమ్మా పోతున్నావా? ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది. ఇప్పుడు నిజంగానే పోతున్నావా అనుకున్నా.
ఇగో ఇట్లా అయితే అది ఇంకేం రావాలి ఏం రావాలి పో సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వావ్ నైస్ ఆసమ్ ఎక్సలెంట్ దా మమ్మీ కానీ చీర కూడా కట్టుకున్నా అంత కూడా రిస్క్ తీసుకొని చేసినాం అంటే అంటే డ్రెస్ మీద అమ్మా చీర కట్టుకొని నమ్మే అంతలా మళ్ళా ఎందుకంటే ఊరికోసం ఎట్లా పోతున్నా అంటే ఇప్పుడు నమ్మాలి నువ్వే నమ్ము నేనే నమ్ముది నువ్వు నమ్మవు మరి పండగ కట్టుకోవాలంటేనే కట్టుకున్నంత రిస్క్ తీసుకోదు ప్రాంక్ కోసం దాని రిస్క్ చూడు దాని కదా బ్యాగ్ నింపింది బట్టలు పోయి చేతి కుదురుతుంది పో వెళ్ళిపోతుంది ఇప్పుడు నిజంగా ఉందా ఇట్లా కాదు నిజంగా మొక్కుతురా రేపు మొక్కుతురా ఇట్లా అంటే ఇప్పుడు ప్రాంక్ లెక్కలు కాబట్టి ఇప్పుడు ఇట్లా అయినా కాబట్టి ఇప్పుడు అంటున్నప్పు మనస్ఫూర్తి అంటున్నప్పు పోనీగా కానీ చెప్తున్నా పొమ్మనైతేనే అంటున్నా మళ్ళీ తర్వాత నన్ను అనేదేముంది నేను పోరాడు పడితే చూసిరు కదా వీడియో మంచిగా ఉందా ఇగో నేను మా ఆయన మీద ఫ్రాంక్ ఎత్తా అనుకున్నా కదా మా అత్తమ్మ మీద కూడా ఫ్రాంక్ అయిపోయింది ఒక్క దెబ్బకు 2 పిట్టలు మీరు ఒకటి గమనించరా మా ఆయనని నేను మోతున్నాను సరికంటే మస్తు సీరియస్ అయ్యిండు నేను మోతలేను సరికంటే ఆయన ముఖంలో ఎంత మంచి సంతోషంగా కనబడ్డా చూసారా మీరు ఆయన ముఖం మంచి ఉప్పొంగిపోయింది మన లోపల బాధనే మళ్ళీ సీరియసే ఓకే మరి బాయ్